ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానము 13వ శ్లోకం నుండి. చాతుర్వర్ణ్యం మయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజంలోని చాతుర్వర్ణములు నాచే సృష్టించబడినవి. ఈ విధానముకు నేనే సృష్టికర్తనైనను. అవ్యయుడగునచే అకర్తగానే నన్ను నీవు ఎరుగుము. సర్వమును సృష్టించువాడు శ్రీకృష్ణ భగవానుడే. సమస్తము అతని నుండే ఉద్భవించు. అతని చేతనే పోషింపబడి ప్రళయానంతరము సమస్తము అతనిలోనే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణములో నెలకొని బ్రాహ్మణులుగా పిలువబడు మేధావి వర్గముతో ఆరంభమయ్యే 4 వర్ణములతో కూడిన సాంఘిక వ్యవస్థకు అతడే సృష్టికర్త. బ్రాహ్మణుల తర్వాత రజోగుణములో నెలకొనుట చేత క్షత్రియులనబడు వారితో కూడిన పాలక వర్గము వచ్చును. ఆ తర్వాత వారు రజస్తమో గుణముల మిశ్రమం కలిగిన వైశ్యులనబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణము వారు తమో గుణములో నెలకొని శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గము. శ్రీకృష్ణ భగవానుడే మానవ సంఘములోని ఈ 4 వర్ణములను సృష్టించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాడు. ఎందుకంటే అతడు బద్ధ జీవులలో ఒకడు కాడు. బద్ధ జీవులలో ఒక వర్గమై మానవ సంఘముగా తయారగును. నిజానికి మానవ సమాజం కూడా పశు సమాజం వంటిదైనను మానవులను అట్టి జంతు స్థితి నుండి ఉద్ధరించుటకు కృష్ణ చైతన్యంను వృద్ధి చేయుట కొరకే పైన పేర్కొనబడిన ఈ 4 వర్ణములు శ్రీకృష్ణ భగవాను చేత సృష్టించబడినవి. మానవుడు పొందిన త్రిగుణములను అనుసరించి కర్మ ప్రవృత్తి నిర్ణయించబడును. భౌతిక స్వభావముకు సంబంధించిన ఈ త్రిగుణములను అనుసరించి కలిగే జీవిత లక్షణములు భగవద్గీతలోని 18వ అధ్యాయంలో వివరించబడ్డాయి. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటేను మహోన్నతుడగును. బ్రాహ్మణులు తమ గుణములను అనుసరించి పరతత్వమును ఎరుగవలసి ఉన్నప్పటికీ వారిలో అధిక భాగం కేవలం శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయించుదురు. కానీ మానవుడు అట్టి పరిమిత బ్రాహ్మణ జ్ఞానమును అధిగమించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన దివ్య జ్ఞానమును పొందగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నృసింహుడు, వరాహాది వంటి అనేక శ్రీకృష్ణుని దివ్య అవతారములకు సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్య జ్ఞానంతో కూడి ఉంటుంది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు మానవ సంఘములోని చాతుర్వర్ణ్య విధానమునకు అతీతుడనైనట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ, దేశ, వర్గ వంటి మానవ సంఘ విభాగములన్నింటికి అతీతుడై ఉన్నాడు. నా మాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యో బీజనాతి కర్మ బిర్నస్సబధ్యతే. నన్ను ప్రభావితం చేయు కర్మ ఏదియూ లేదు. నేను కర్మ ఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యం నెరిగిన వాడు కూడా కర్మ ఫలములచే బంధింపబడడు. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, నన్ను ప్రభావితం చేసేటువంటి కర్మ ఏది లేదు. నేను కర్మలన్నింటికీ అతీతుడను. నేను కర్మ యొక్క ఫలితాన్ని వాంఛింపను, కోరుకోను, స్వాగతించను. నన్ను గూర్చిన ఈ సత్యం నెరిగిన వాడు కూడా కర్మ ఫలములచే బంధింపబడడు. శ్రీకృష్ణ భగవానుని తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుని అనుసరించినటువంటి ఏ భక్తుడు కూడా కర్మ ఫలముల నుంచి వైదొలుగుతాడని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలియచేశాడు. రాజు తప్పు చేయడు లేక రాజ్యాంగ శాసనాలకు అతీతుడని చెప్పు భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాసనాలు అనేకం కలవు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తుకు భగవానుడే సృష్టికర్త అయినప్పటికీ అతడు అట్టి భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు సృష్టించిన సృష్టికి అతడు అతీతుడుగా ఉండును. ప్రకృతి వనరులపై ఆధిపత్యం వహించవలెనను ప్రవృత్తి చేత జీవులు వివిధ కామ్య కర్మ ఫలములలో చిక్కుకుంటారు. ఉదాహరణకు ఒక సంస్థ యాజమాని కార్మికులు చేయి మంచి చెడు కర్మలకు బాధ్యుడు కాడు.
ఆ కార్మికులే వాటికి స్వయముగా బాధ్యులు అవుతారు. అదే విధముగా ఈ జగత్తులో జీవులందరూ తమ ఇంద్రియ భోగముకు సంబంధించిన కర్మలలో నెలకొని ఉంటారు. అట్టి కర్మలు భగవాను చేత ఆదేశించబడినవి కావు. ఏమైనను ఇంద్రియ భోగ పురోగతికై జీవులు ఈ జగత్తులోని కర్మలలో నెలకొంటారు. మరణానంతరం వారు స్వర్గలోక సుఖములను వాంఛించుదురు. భగవానుడు ఆత్మారాముడొకటి చేత అతడెన్నడను అట్టి స్వర్గ సుఖముల పట్ల ఏ విధమైన ఆకర్షణను కలిగి ఉండడు. నిజానికి స్వర్గలోక దేవతలందరూ కేవలం అతని చేత నియమించబడిన సేవకులే. సాధారణముగా కార్మికులు కోరుకుని అధమ సుఖమును యజమాని ఎన్నడూనూ కోరుకొనడు. భౌతిక కర్మలకు మరియు కర్మ ఫలములకు భగవానుడు ఎల్లప్పుడూ అతీతుడు. ఉదాహరణకు భూమిపై ఉత్పన్నమయ్యే వివిధ రకాల వృక్షజాలముకు వర్షము కారణము కాకుండాను, అట్టి వర్షం లేకుండా అవి అట్లు వృద్ధి చెందు అవకాశం కూడా ఉండదు. ఈ విషయంలో వైదిక స్మృతి ఈ విధంగా నిర్ధారిస్తున్నది. నిమిత్త మాత్రమే వాసౌ సృజ్యానాం సర్గకర్మణి ప్రధాన కారణీభూత యతో వై సృజ్య శక్తయః. భౌతిక సృష్టికి కేవలం భగవానుడే ప్రధాన కారణం. భౌతిక ప్రకృతియే నిమిత్త కారణముగా ఈ జగత్తు ప్రకటమవుతున్నది. సృష్టించబడిన జీవులలో దేవతలు, మానవులు, అల్ప జంతువుల వంటి అనేక రకాల జీవులు తమ గత జన్మ పాప పుణ్య కర్మల ఫలములకు లోబడి ఉంటారు. భగవానుడు కేవలం వారికి అట్టి కర్మలను ఆచరించుటకు కావాల్సిన సదుపాయములను సమకూరుస్తూ త్రిగుణములను నియంత్రించునే గాని వారి పూర్వపు ప్రస్తుత కర్మలకు బాధ్యత వహింపడు. వైషమ్య నైర్గుణ్యే నా సాపేక్షత్వాత్. భగవానుడు ఏ జీవి పట్లను ఎన్నడూనూ పక్షపాతమును చూపడు అని వేదాంత సూత్రం నిర్ధారించి చెప్తున్నది. నిజానికి జీవుడు తన కర్మలకు తానే బాధ్యుడగును. భగవానుడు కేవలం తన బహిరంగ శక్తి అయిన భౌతిక ప్రకృతి ద్వారా అతనికి కావలసిన సౌకర్యములను మాత్రమే సమకూర్చుతుండును. ఈ కర్మ సిద్ధాంతంలోని రహస్యములన్నింటినీ పూర్తిగా ఎరిగిన వ్యక్తి తన కర్మ ఫలములచే ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. మరోలో చెప్పవలెననిన శ్రీకృష్ణ భగవానుని దివ్య తత్వమును అవగాహన చేసుకొనిన వాడు కృష్ణ చైతన్యంలో నిష్ణాతుడగును. అతడు ఎన్నడూనూ కర్మ సిద్ధాంతాలకు లోను కాడు. అలా కాకుండా శ్రీకృష్ణుని దివ్య స్వభావమును ఎరుగక మానవుల కర్మలకు వలె భగవానుని కర్మలు కూడా కర్మ ప్రాప్తి కొరకే ఉద్దేశించబడినవని భ్రమించువాడు తప్పక కర్మ ఫలములచే బంధింపబడతాడు. కానీ పరమ సత్యము నెరిగిన వ్యక్తి కృష్ణ చైతన్యంలో స్థితుడైనట్టి ముక్త పురుషుడు.